నమస్తే. కేసీఆర్ సభకి మరి బండ్ల మీద కూడా వస్తా ఉన్నారు. తాత బండి మీద ఎక్కిన మాట్లాడదాము. తాత ఎక్కడ ఉన్నారే? సూర్యాపేట సూర్యాపేట నుంచి ఆడికి 22వ తారీఖు మొదలుపెట్టి ఆడికి 27వ తారీఖు వరకు చేరుకున్నాం. రోజు 25 కిలోమీటర్లు ఆడ తెచ్చుకొని అది మేపుకొని మేము వండుకొని తినుకుంటా 27వ తారీఖు వరకు చేరుకున్నాం. ఎట్లా ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా? మీరు అత్త అండి ఇబ్బందులు ఏం జరగలే మాకు. మంచిగానే మా కేసీఆర్ వల్ల మంచిగా వచ్చింది. ఎట్లా మరి మీరు ఎందుకని ఇక్కడ ఇట్లా బండ్ల మీద రావాల్సి వచ్చింది? మాకు నీళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. రుణమాఫీ అన్నాడు, చేసిన ఇచ్చిండు, అన్ని రుణమాఫీ అయిపోయింది. ఇక లేదు అని ఇక ఎందుకైనా మంచిగా సార్ నన్ను ఒకసారి కలిసి వద్దామని సార్ మీద అభిమానంతో ఎడ్ల బండి కట్టుకొని రావాలి. చెప్తాను కదా మరి మేము అన్ని ఎత్తానము, రుణమాఫీ ఎత్తానము, రైతులకు పక్షాన ఉంటుంది మా గవర్నమెంట్ అంటారు కదా. రైతులకు వస్తే నేను రావాలని మాకు కోసం ఎందుకు సార్? మాకు మంచి జరుగుతుంది ఎందుకోసం. ఇప్పటికి ఇప్పుడు సంవత్సరం సారికి ఇప్పుడు మాకు ఇంతవరకు ఇంటింటికి 2500 మహిళలకు ఇస్తున్నాను, అది లేదు. సరే అట్లా పోయి మా రైతులకు కోసేది. ఇప్పుడు కాలు ఇవ్వకుండా బాగుంటుంది. ముందు ఒక నెల ఇచ్చిండు, దున్నుకున్నాం, నాటు పెట్టుకున్నాం. ఎట్లా కాలు ఇస్తాడు అనేది ఆ నమ్మకంతో దున్ని ట్రాక్టర్ కిరాయి బా, బస్తాలు బా. ఇప్పుడు ఎడ్ల మేపుకొని వస్తున్నాం ఇటు. అంటే ఏం చెప్తారు? అంటే కేసీఆర్ ఏం చెప్తారని అనుకుంటారు? ఆయన ఏం మాట్లాడతారు అనుకుంటారు? సార్ ఏం చెప్తాడో ఇట్లా సార్ తోటి బాధలు చెప్పుకుందాం అని. ఏమున్నాయి ముఖ్యంగా మీ బాధలు? అంటే ఏం చెప్తారు? నీళ్లు కావాలి సార్, నీళ్ళు కావాలి, రైతులకు గిట్టుబాటు ధర కావాలి. ఇప్పుడు సార్ ఉన్నప్పుడు 20,000 మిర్చి అమ్మితే ఇప్పుడు 10,000 8,000 అమ్ముతుంది. మేము మిర్చి రైతులం, దేనికైనా గిట్టుబాటు లేదు. సరే సార్ని కూడా ఇది వరకు మాకు సాయం చేసిండు కాబట్టి సార్ కాడికి పోయి కలిసి వద్దాం అనేది, సభ పోయి వద్దాం అనేది వస్తుంది. ఎందుకు ఇప్పుడు బస్సులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి, కానీ బండ్ల మీద ఎందుకు వచ్చింది? అన్ని రావాలని మాకు బుద్ధి పుట్టింది, వచ్చింది. అంటే మీకు రైతులు కానీ ఎనకట పోకడ పోవాలి, సార్కి చూపించాలి, రైతు బాధలు ఏందో తెలుసుకోవాలి సారు అని రావాల్సి వచ్చింది. రైతు బాధలను తెలపడానికి రైతు ఏదైతే కష్టపడుతుందో ఆ రైతుకి సంబంధించిన ఎడ్లు ఒక గుండెకాయ లాంటిది ఒక రైతుకి, అలాంటి వాటి మీద ఎడ్ల బండి మీద మేము వస్తూ ఉన్నాము. మాకు సంబంధించిన నీళ్లు కానీ ఏమి ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి. కనీసము ఇప్పుడైనా సార్కి మేము విన్నపించుకుంటే మా బాధ ఎవరన్నా వింటారేమో, ఈ గవర్నమెంట్ ఒక నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము అన్నట్టు కూడా ఒక రైతు చెప్తా ఉన్నాం. మరికొంతమంది నుంచి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పదలుచుకున్నారు ఈ తెలంగాణ ప్రజలకు కానీ? మీరు ఒక రైతుగా ఏం చెప్పదలుచుకుంటారు? మేమా మన తెలంగాణ మళ్ళా తెలంగాణకు రావాలి. మన తెలంగాణ మళ్ళా బీఆర్ఎస్ రావాలి. తెలంగాణ మనకు రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు. మన తెలంగాణ వచ్చింది ఆడికనే మనకు తెలంగాణ మనకు ఏర్పరిచింది. మంచి తెలంగాణ వస్తే మనకు జనం అట్లా. ఒక్క నిమిషం పైన